కరెక్ట్ గెటప్ కరెక్ట్ గెటప్. ఎస్ఐ గారు మా ఇంట్లో దొంగలు పెట్టారండి, మీరు అర్జెంట్ గా రావాలి. నిద్రలో దొంగతనం చేసి అలవాటు అంతే సార్. అదే అలవాటు రా, ప్రపంచంలో ఎవరికి అలవాటు ఉండవు. అలాగైతే నా ఫ్రెండ్ కి ఇంకా దరిద్రం అలవాటు తెలుసండి. ఏముంది? ఆ నైట్ టైం ఇంట్లో ఉన్నాడు, పబ్బులు ఎక్కువ ఉంటాడు. అటు పేరు చెప్పమంటారా? అటు పేరు చెప్పమంటారా? వద్దు, ఆడి సంగతి మనకెందుకు. అయినా మీ అమ్మ నన్ను చెప్పలేదా దొంగతనం చేయడం తప్పు? ఫస్ట్ ఆడి చెప్పారు, ఆడు వినట్లేదు. అన్నం చేయమంటారు? అటు పేరు చెప్పమంటారా? మాట ఆడి పేరు చెప్పండి, ఆడి పేరు చెప్పడా. నా వెనకాల ఎవరున్నారు మీకు తెలియదు కదా. ఎవడరా? ఇప్పుడు చూడండి ఒకసారి. హలో, ఏంటి వార్త ఏడవుతుంది ఇప్పుడు? ఎప్పుడు ఏం ప్రాబ్లం ఏంటి? దొంగతనం చేశాడు. బాబు సారీ చెప్పు. సారీ సార్. పద. ఏంట్రా సారీ చెప్పు పదేంట్రా? నీకు తెలియదా? నీకు ఏంటి చట్టాలు మొత్తం మారిపోయారు కదరా బాబు. ఏం మార్చారా చట్టం? ఇప్పుడు యాక్సిడెంట్ చేసావు అనుకో, చేకండిస్తూ వదిలేస్తాను, చేకండిస్తూ వదిలేస్తాను. మా నాన్న ఏం చేస్తాడు తెలుసా నీకు? ఏం చేస్తాడు? కిడ్నీలో ఇప్పుడు రాళ్ళు పడతాయి అంటారు కదా మామూలుగా. అవును. ఆ రాళ్ళు సప్లై చేసింది మా నాన్న. నువ్వు దానికి అయిపోతా మా నాన్న చేస్తాడు తెలుసా? చెప్పరా మీ నాన్న ఏం చేస్తాడు? ఆ రాళ్ళు పడిన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయా? మన అంట్లు పోగేసి సప్లిమెంట్ రైజ్ మళ్ళీ పాస్ చేస్తాడు. సప్లిమెంట్ రైజ్ మళ్ళీ పాస్ చేస్తాడు. ఇలా కాదురా, నేను కాల్చిపారేయాలి. మొన్న AK-47 ఏం కాలేదు. AK-47 కలిస్తే ఏమవ్వలేదు. ఎలా రా? అన్ను కాదు కదా కాల్చింది, అన్న ఉన్నో కాల్చారు, అన్న ఉన్నో కాల్చారు. నువ్వు కూడా చాలా ఎక్కువ చేస్తాడు. ఫోన్ చేసి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించి. ఒక్కరోజు ఆగు. బాబా ఈ సీఐ అర్జెంట్ పంపించి అడవిలో పంపించండి, ట్రాన్స్ఫర్ చేసండి. అడవిలోక? ఏ అడవిరా? KBR అడవికి. KBR అడవేంట్రా? పార్క్ కదా అది. ఒక అప్పుడు అడవే, అక్కడే కార్ పార్క్ చేసా అంతే, KBR పార్క్ అయిపోయింది. నా భార్య హ్యాపీగా ఉండాలంటే తన యొక్క బాయ్ ఫ్రెండ్ కూడా హ్యాపీగా ఉండాలి. నేను తీసుకురావడానికి వెళ్తున్నాను. ముగ్గురు హాయిగా బతకచ్చు. వా బాబు గారు మీరు కేక. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ భాస్కర్ అంటే నేనే సార్. ఇంతకీ మీరు? నేను అపర్ణ. అంకుల్ అంకుల్, ఒక తండ్రిగా ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చారు? భాస్కర్, నేను అపర్ణ తండ్రిని కాదు, దాని మగుడిని. ఎవరొచ్చారో చూడు. ఈ రోజు నా బర్త్డే, మీ ఇద్దరికి ట్రీట్ ఇస్తున్నాను. కమాన్ టు రెస్టారెంట్. హలో బేరర్, కెన్ యు టేక్ ద ఆర్డర్? ఎవరైనా పెళ్లికి ముందు వరకే ఉంటారు తండ్రి అనేవాడు, పెళ్లి తర్వాత కూడా ఉండడు. ప్రశాంతంగా ఇద్దరే రెస్టారెంట్ కి వచ్చారు సార్. బేరర్ నేను చెప్పింది వినవా? సార్ మీరు తండ్రి స్థానంలోనే ఉండొచ్చు, మీరు తండ్రే కావచ్చు. ఎవరా తండ్రి అని చెప్పాడు? నేను దాని మగుడిని. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా. జాగలపూడి మైండ్ ఏమైనా తప్పిందా నీకు? నా పిల్లలతో డాన్స్ చేస్తున్నట్టు నువ్వు, నా పిల్లలతో డాన్స్ చేస్తున్నట్టు నువ్వు. దీంట్లో తప్పేందుకు తెలుసురా? పక్క పక్కన ఉంటున్నా, ఈ మాత్రం సాయం చేసుకోవట్లేదు తెలుసురా? సాయం అంటే ఉప్పు అడగాలి, పప్పు అడగాలి, ఇది అన్ని సాయం అంటారు. మైండ్ లేదంటే నీకు? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఐశ్వర్య రజనీకాంత్ తో డాన్స్ చేయట్లేదా? అనసూయ ఆదితో డాన్స్ చేయట్లేదా? వాళ్ళ మొగుళ్ళు కూడా నీలాగా ఫీల్ అవుతున్నారా? ప్రతి భూతత్వంలో పెట్టి చూడకు తెలుసురా. అలా చూస్తే సమాజం చెడు సమాజంలా కనిపిస్తది. నేనేం అడిగాను? వీళ్ళిద్దరు ఏం సమాధానం చెప్పారు? కోమలి గారు రండి, సరదాగా ఒక డాన్స్ చేద్దాం. నేను డాన్స్ చేయడం పక్క పక్కనే ఉంటున్నాం కదా, ఆ మాత్రం సాయం చేసుకోలేమా? సాయం అంటే ఉప్పు అడగాలి, పప్పు అడగాలి. స్నానం చేద్దామంటే పగిలిపోద్ది నీకు. ఎద్దవన్నారు ఎద్దవా. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తాను. అలాగే జాగ్రత్త. నర్తక్ గారు, నీకు దండం పెడతాను, నా పిల్లాన్ని పిలవ కదా. మనకు సముద్రం సాయం చేస్తేనే మనకు ఉప్పు వస్తుంది, మనకు చెట్లు సాయం చేస్తేనే మనకు ఆక్సిజన్ వస్తుంది. ప్రకృతి ఇంతలా సాయం చేస్తున్నప్పుడు పక్క పక్క ఉన్న వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోలేమో తెలుసురా? ఎందుకు సాయం చేసుకోలేదు? కొత్త అల్లుళ్ళు వస్తున్నారు, సంక్రాంతి అసలే ఏ మాత్రం లోటు ఉండకూడదు, అర్థమైందా? సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. ప్రయాణం ఎలా సాగింది అల్లుడు? అబ్బా ప్రయాణం మరి ఆ డగ్గు బస్ చేసి కుతుపులకి నా బట్ట వచ్చి నా మాన్కి తగిలింది. అత్తయ్య ఎలా ఉన్నా? నేను ఎలా ఉంటాను అల్లుడు? ఇలా ఉన్నాను. ఇంతకి నువ్వెలా ఉన్నావు అల్లుడు? బెంగతో చిక్కిపోయిన అత్త కాలండి చూడు. ముందు లాగితే వెనక పెరిగిందేంటి?
సంక్రాంతి పండగగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసు కదా? మీరు చేసిన తప్పులకి ఎప్పుడో చూస్తా అనుకున్నా, ఇంత తొందరగా చూస్తాను అనుకోలే. నువ్వు అసలు ఏం చేసి వచ్చావు జైలుకి? ఆ మధ్యన విజయవాడ థియేటర్ లో బాంబు పెట్టాడు, గుర్తుందా? నువ్వే నేను బాంబు పెట్టింది. అది పేర్లేదు కదరా? బాంబు ఎక్స్పైర్ అయిపోయింది. పంచ్ కూడా ఎక్స్పైర్ అయింది. నువ్వేం చేసావు? వద్దురా, నాయ కూడా చెప్పేస్తారు. నువ్వేం చేసావు ఎంతకి? ఆ మధ్య వైజాగ్ లోని అమ్మాయి వెనకతల ఒక అబ్బాయి యాసిడ్ పడుకొని తిరిగాడు కదా. నువ్వేనా? నేను యాసిడ్ లేసాడు కాదండి బాబు. నేను ఈ బాత్రూమ్ లో కడగడానికి పెనాయిల్ యాసిడ్లు అమ్ముతా బాత్రూమ్ కడగడానికి పెనాయిల్ యాసిడ్లు అమ్ముతా ఉంటా. అమ్మాయి వెనకతలు కొనుక్కో అని చుట్టుపక్కల ఉన్న యాసిడ్ ఏం వచ్చారేమో అని చెప్పని నన్ను పోలీసులకు అప్పచెప్పారన్నమాట. ఫేస్ చూసి తలగా ఉంది. అదే నా పంచు, అందుకే చెప్పరా. మా మేడం గారు వస్తున్నారు, పదండి. వాళ్ళు ఉన్నావు సీను. నీ పేరేంటి? నీ పేరేంట్రా? నా క్లాస్ ఎక్కడ? నీ క్లాస్ ఎక్కడ? ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవడు పిలిచినా సరే నా పక్కనే కూర్చోరు, అర్థమైందా? సుధీర్, ఏంద్రా ఇద్దరు నీ పక్కనే కూర్చోబెట్టుకున్నావు? ఒకరిని ఇటు పంపి. ఏంట్రా పంపించేది? నీ మొహం చూసుకుని ఎప్పుడైనా అర్థంలో? నేను నువ్వు ఒకేలాగా ఉంటావు, ఒకరిని పంపి. మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడతాను. రసాయన శాస్త్రం అంటే ఏంటో నువ్వు చెప్పు. నవరసాలు మేడం. శృంగారం, శృంగారం, శృంగార రసం, శృంగార రసం, శృంగారం అన్ని. సుధీర్, ఇదేంటి? నడుమని అంటాడు. ఇదేంటి చెప్పు. అది నడు మేడం. మరి ఇదేంటి? చెప్పంటావా చెప్పేస్తావా? ఏంటి అలా తయారాడు? ఆయన అంతే మేడం, లేడీ అనే పేరుందని చెప్పేసి లేడీ ఫింగర్ కూడా పక్కన పెట్టుకొని పడుకుంటాడు ఆయన. జల్లంత కవింత కావాలిలే, ఒళ్ళంత తుండింత రావాలిలే. నచ్చానా? లేచిపోదామా? నేను ఎలాగో ఎడిటింగ్ లో లేచిపోతాను, మరి నీ సంగతి ఏంటి? హలో, ఎవరు? లేచిపోదామని చెప్పింది, ఎప్పుడు ఎలా కనుక్కోండి. అక్క, లేచిపోదామని చెప్పావంట కదా, ఎప్పుడు ఎలా ఎక్కడ అని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పను. అయితే ఫసక్ శశి మంచి ఆర్టిస్ట్ అని చెప్పు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. శబాష్ 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 శబాష్.